శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చూపించేదైతే బ్లాక్ బీడ్స్ చైనే. ఇది మనకి నల్లపూసలు మామూలుగా చిన్న చిన్న చైన్స్లోకి వస్తూ ఉంటాయి కదా, కట్టుతీగతో చుట్టుకునేవి, అలాంటివే అనమాట. వాటితో చేశాను. ముందుగా అయితే బీడ్స్ ఎక్కిస్తూ తర్వాత అనిపించింది ముందు ఒక సైడ్ అయితే లాక్ చేసేసుకుంటే మనకి ఆ పూసలు అనేవి విడిపోవు కదా, అంటే ఇది ఫుల్ నెక్కి వస్తుందనమాట. మామూలుగా థ్రెడ్తో అయినా చుట్టుకోవచ్చు, కాకపోతే నేనేంటి ఇన్విజిబుల్ చైన్ అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పి నేను ఇన్విజిబుల్ చైన్దే తీసుకుని దానికైతే చుట్టాను. లాస్ట్ వరకు చూడండి, ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ముందుగా ఇలాగా వన్ సైడ్ హుక్ అయితే లాక్ చేసేసుకున్నాను. అటాచరు లాక్ చేసేసుకున్నాం అనుకోండి, మనకు అప్పుడు బీడ్స్ అనేవి కింద పడిపోకుండా ఉంటాయి కదా. ఇవి క్రిస్టల్స్ కాకుండా బ్లాక్ బీడ్స్. ఇలాగా ముందుగా మొత్తం ఎక్కించేసాం. మిడిల్కి వచ్చేసరికి సెంటర్ పార్ట్లో గోల్డ్ బీడ్స్ ఒక పెండెంట్ వస్తుంది. నేను ర్యాండమ్గా ఇన్స్టాలో చూస్తూ ఉండగా ఈ చైన్ అయితే చూశాను. 390 రూపీస్ అలా ఉంది. చాలా బాగుంది, నెక్కి పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి ట్రై చేద్దామని చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఆ పెండెంట్ అనేవి ఉన్నాయి. నేను పెండెంట్ తోటి ఇన్విజిబుల్ చైన్ మామూలుగా చేశాను. ఇవేంటంటే మిడిల్లో రెడ్ స్టోన్ వచ్చే పెండెంట్ అనమాట. వైట్ వచ్చి మిడిల్లో రెడ్ వస్తుంది, లుక్ బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇది మేకింగ్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే మనం ఇలాగ చేతిలో వేసుకుని బీడ్స్ అనేవి ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి, కొంచెం వర్క్ అనేది ఈజీ అవుతుంది. అలాగా మొత్తం మిడిల్ వరకు చూసుకుని మన నెక్కి పెట్టుకుని చూసుకోవాలి. కొంచెం మిడిల్కి వచ్చాక మిడిల్లో ఇదిగోండి ఇలాగా గోల్డ్ బీడ్, 2 బ్లాక్ బీడ్స్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, బ్లాక్ బీడ్స్ చొప్పున మిడిల్లో పెండెంట్కి అటు 3 ఇటు 3 వచ్చేట్టుగా గోల్డ్ బీడ్స్ అయితే వేశాను నేను. ఈ గోల్డ్ బీడ్స్ కూడా ప్రీమియం క్వాలిటీవి, నక్షి కటింగ్లో ఉంటాయి, చాలా బాగున్నాయి. మెటీరియల్ అంతా అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో నెంబర్ అయితే ట్యాగ్ చేశాను, మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇదిగోండి, ఇలాగా గోల్డ్ బీడ్, ఒక 2 బ్లాక్ బీడ్స్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ చొప్పున వేశాను. లాస్ట్ వరకు అయితే చాలా బాగుంది లుక్. ఇదిగోండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని. మనకి నల్లపూసలు వేసుకుంటేనే కదా అందము, ఎందుకంటే ఎన్ని నగలు అవి ఉన్నా కూడా నల్లపూసలు వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, ఎందుకంటే దిష్టి తగలదు అని చెప్తారు. ఇదిగోండి, ఇలాగా 3 బీడ్స్ వేసేసాక పెండెంట్ ఇదే, చుట్టూ వైట్ వచ్చి మిడిల్లో రెడ్ కలర్ వస్తుంది, చాలా క్యూట్గా ఉంది. ఎన్ని నల్లపూసలు ఉన్నా కూడా మనం ఒక్కొక్క సారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి కొన్ని అయితే సెట్ అవుతాయి. అలాగే ఇది కూడాను. ఇదిగోండి, మీకు ఇలా చూపిస్తాను మిడిల్లో ఎలా వచ్చింది అనేది. ఇలాగా 3 గోల్డ్ బీడ్స్ వేసేసాక ఇలా వచ్చింది. మొత్తం బ్లాక్ బీడ్స్ తోటి చైన్ అంతా ఫిల్ చేసేసి లాస్ట్లో హుక్ అయితే వేశాను. మెటీరియల్ అంతా కనుక మనకి రెడీగా ఉంటే ఒక 3-4 మినిట్స్లో చేసేసుకోవచ్చు వర్క్ అనేది. మనకి ఫైనల్ లుక్ అయితే చూసేయండి, ఇలా వచ్చింది. బీడ్స్ అనేవి సరిపోయా లేదా అనేది నెక్కి చూసుకుని నేను బీడ్స్ యాడ్ చేసి అయితే ఇదిగోండి ఇలాగా హుక్ పెట్టేశాను. హుక్ లాక్ చేసేటప్పుడు కొంచెం టైట్గా లాగితే కనుక మనకి చైన్ అనేది లాక్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, ఇలా టైట్గా లాగేసి లాక్ బీడ్ అనేది ప్రెస్ చేసేస్తే మనకి చైన్ అయితే రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో నా పిక్ కూడా యాడ్ చేస్తాను, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఫైనల్ లుక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.